సార్ డాక్టర్ గారు ఒక్క నిమిషం సార్. ఎలా ఉంది సార్ మా ఆయనకి? ఎవరమ్మా మీ ఆయన? నారాయణ సార్, ఇందాక ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాను. ఓ మీ ఆయన? ఎలా ఉంది సార్ చెప్పండి సార్. ఇంతకు ముందు అతనికి బ్రెయిన్ సర్జరీ అయినట్టుంది. అవును సార్, మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మా ఆయన కాపాడండి సార్. కంగారు పడకండమ్మా, ఒకసారి రిసెప్షన్కి వెళ్ళి మీ వివరాలు చెప్తే వాళ్ళు చెప్తారు ఏం చేయాలి ఏంటి అనేది. అలాగే సార్. సరే సార్, డాక్టర్ గారు మిమ్మల్ని కలవమన్నారు సార్. నారాయణ సార్. కాస్త ఆగమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, పేషెంట్ పేరేంటమ్మా? నారాయణ సార్. హెల్త్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకొచ్చారా? తీసుకురాలేదు సార్. ఆధార్ కార్డ్ లేకుండా ఎలాగమ్మా వస్తారు? ఫాస్ట్గా వెళ్ళి తీసుకురండి. మా ఇల్లు పక్కనే సార్, తీసుకొస్తాను సార్. వెళ్ళండి, ఫాస్ట్గా రండి. సార్ పర్వాలేదు కదా సార్? ఏం పర్లేదమ్మా, హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, ఫాస్ట్గా వెళ్ళి ఆధార్ కార్డ్ తీసుకురండి, మేము చూసుకుంటాం. ఇక్కడే కూర్చోమ్మా. ఇదిగోండి సార్. చెక్ చేయండి సార్, త్వరగా చూడండి. చూస్తున్నామమ్మా, కంగారు పడకండి. ఆల్రెడీ యూజ్ చేశారు సార్. అదేంటమ్మా, అది 8 నెలల క్రితమే వాడేశారు కదా. అంటే మీ ఆయనే కదా? అవును సార్. ఆల్రెడీ వాడారు, మీకు తెలీదా? అయ్యో దేవుడా. ఇప్పుడు ఈ కార్డు పనిచేయదమ్మా. సార్ అలా అనకండి సార్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నేనేం చేస్తానమ్మా, ఇది ప్రైవేట్ హాస్పిటల్, ఇక్కడ డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ అవుతుంది, లేకపోతే అవదు. డబ్బులా? ఇదిగోండి సార్. ఇవి తీసుకొని మా డాడీని కాపాడండి సార్. 1000కి 2000కి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవదమ్మా, బిల్లు లక్షల్లో అవుతుంది. మీ ఆరోగ్యశ్రీ కార్డేమో ఈ సంవత్సరానికి సరిపడగా వాడేసుకున్నారు. చూడమ్మా, అది రెన్యూల్ అవ్వాలంటే 4 నెలలు టైం పడుతుంది. అది రెన్యూల్ అయితే గానీ మేమేం చేయలేం. ఇప్పుడు డబ్బులు కడితే కానీ ట్రీట్మెంట్ అవ్వదు. సార్ దయచేసి అలా అనకండి సార్. సార్ అలా అనకండి సార్, నా కన్నీళ్ళ పదార్థం చేసుకోండి సార్. చూడమ్మా, నీ కంట కన్నీరు చూసి మేము కన్నీరు కార్చగలం గానీ ఖర్చు పెట్టలేం కదా. ప్లీజ్ సార్. ఈశ్వరరావు, ఏంటి ఈవిని బయటికి పంపించే. సార్ దయచేసి మీరన్నా చెప్పండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, కాపాడండి. వద్దమ్మా, ఇక్కడ కాళ్ళు పట్టుకుంటే పని అవదు, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ డబ్బులుంటే గానీ జబ్బులు తగ్గవు. నడమ్మా, ముందు బయలుదేరు. పద, నడు, తీసుకెళ్ళు, నడు, చెప్పిందిగా నడు. కంగారు పడకమ్మా, నీ భర్తకి ఏం కాదు, నేను చూసుకుంటాను. నేను డబ్బులు కడుతున్నాను, మీ ఆయన బతుకుతాడు, ఇంకేం భయం లేదమ్మా. ఇదిగో ఎంత కావాలో ముందు కట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏటి 1000-2000 కాదు కట్టియడానికి, లక్షల్లో ఖర్చు అవుద్ది. ఎన్ని లక్షలైనా మా ఆనందాన్ని కట్టుకుంటాడు. ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, అమౌంట్ ఎంత కావాలో నన్ను తీసుకోండి. నీ కుటుంబంలో ఆనందాన్ని చూడడానికి మన ఆనందాన్ని ఉన్నాడమ్మా, ఇంకేం భయపడకమ్మా. మా జీవితాన్ని కాపాడారు సార్ మా ఆనందన్న, ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. కష్టం వచ్చిన ప్రతి ఇంటికి ఆనందన్న అండగా నిలబడి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపుతాడు. నమస్కారం, నేను మీ అడారి ఆనంద్ కుమార్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. నేను ఎమ్మెల్యే కానప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు నా సొంత
నిధులతో ప్రజలకు చేయడం, అనేక మందికి వైద్య విద్య ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎంతో చేయడం జరిగింది. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే ఇంకా మీకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారని, మీతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీ సేవ చేసుకుంటానని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. జనంలో జనంతో జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.